హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలని భయపెడుతూ వస్తున్నటువంటి, ముఖ్యంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీలను భయపెడుతూ వస్తున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టినటువంటి సర్ ప్రక్రియ, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ప్రత్యేక ఓటర్ల విస్తృత సవరణ, ఇది ఇప్పుడు త్వరలో ఏపీ తెలంగాణ అంటే తెలుగు రాష్ట్రాలపై పడనుందనే సమాచారం వస్తుంది. వాస్తవానికి ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో, బీహార్లో జరిగింది. బీహార్ ఎన్నికల ముందు ఏదైతే సర్ పేరిట కేంద్ర ఎన్నికల సంఘం సర్ పేరిట జరిపిందో ఆ ప్రక్రియలో భాగంగా దాదాపు 47 లక్షల ఓట్లు తొలగింపబడ్డాయి. సో దీనిపై ప్రతిపక్షాలు అంటే కాంగ్రెస్ కానీ ఆర్జేడీ కానీ, ముఖ్యంగా రాహుల్ గాంధీ అయితే విస్తృతంగా దీనిపై ఒక డిబేట్ నిర్వహించారు, లైవ్ షోలు నిర్వహించారు. సో సర్ పేరిట అధికార పార్టీ, ముఖ్యంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో అనుకూలమైనటువంటి, ప్రతికూలంగా ఉన్నటువంటి ఓట్లను తొలగించే ప్రక్రియ చేపడుతోందనేది ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ. సో సర్ పేరిట రాష్ట్రాల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల్ని దారిలో తెచ్చుకునేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా ప్రయత్నాలు జరుపుతోందంటూ ఒక వాదన గట్టిగా వినిపిస్తోంది. సో సర్ పేరు చెప్పగానే అందుకే చాలా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఒక వ్యతిరేక భావన వ్యక్తమవుతుంది, ఒక ఆందోళన కలుగుతోంది. కానీ కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం సర్ ప్రక్రియ చేపట్టి తీరుతామంటూ చెబుతోంది. ఇప్పటికే బీహార్లో సర్ ప్రక్రియ తర్వాత ఆ రాష్ట్రంలో ఎన్నికలు కూడా పూర్తయిన పరిస్థితి. రెండవ దశలో ప్రధానంగా 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ సర్ ప్రక్రియ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సరుకు సంబంధించిన జాబితాలో డ్రాఫ్ట్ జాబితా అనేది విడుదలైంది. తుది జాబితా ఇంకా విడుదల కావాల్సి ఉంది. ఈ రాష్ట్రాల్లో ముఖ్యంగా గోవా, ఛత్తీస్గఢ్, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. ఈ 9 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 2,30,00,000 ఓట్లు తొలగించినట్టు ఏదైతే డ్రాఫ్ట్ జాబితా విడుదలైందో దాని ద్వారా తెలుస్తోంది. ఇక్కడ గుజరాత్లో కూడా 85 లక్షల ఓట్లు తొలగించారు. తమిళనాడులో ఏకంగా 70 లక్షల ఓట్లు తొలగించిన పరిస్థితి. ఇక పశ్చిమ బెంగాల్లో కూడా పెద్ద ఎత్తున 70 లక్షల ఓట్ల వరకు తొలగించిన పరిస్థితి. సో అది అక్కడ పశ్చిమ బెంగాల్లో టీఎంసీ దీనిపై వ్యతిరేకత వ్యక్తపరుస్తోంది. అటు తమిళనాడులో డిఎంకే దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. సో ఓవరాల్గా సర్ పేరు చెప్పగానే వివిధ రాష్ట్రాల్లో ఒక ఆందోళన నెలకొన్న పరిస్థితి. సో ఇప్పుడు మూడో దశలో భాగంగా ఎప్పుడైతే ఈ రెండో దశ పూర్తి కాగానే, రెండో దశ దాదాపు ఈ మంత్ ఎండింగ్ లేదా ఫిబ్రవరిలో పూర్తి కావచ్చని తెలుస్తోంది. అంటే ఫిబ్రవరి నాటికి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ 9 రాష్ట్రాలు, 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి డ్రాఫ్ట్పై తుది అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ఫైనల్ జాబితా అనేది విడుదల కానుంది. సో ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే ఏప్రిల్ లేదా మే తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా సర్ ప్రక్రియ చేపట్టడానికి కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమవుతుంది. దీనికి సంబంధించినటువంటి తుది కసరత్తు ఇప్పటికే పూర్తయినట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు ఏపీ, తెలంగాణలో సర్ ప్రక్రియ అనగానే ఒక్కసారిగా ఇక్కడ ఏపీ, తెలంగాణలోని రాజకీయ పార్టీలు ఉలిక్కి పడుతున్న పరిస్థితి. ఏపీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అటు తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఒక ఆందోళన వాతావరణం నెలకొంటుంది. ఈ సర్ ప్రక్రియ పేరిట సర్ చేపట్టే ప్రక్రియ ద్వారా ఎవరి ఓట్లు ఏ మేరకు గండిపడతాయనేది ఒక ఆందోళన ప్రధానంగా వ్యక్తమవుతుంది. సో సర్ ప్రక్రియ విషయంలో ఏపీ, తెలంగాణలో త్వరలో చేపట్టనటువంటి సర్ ప్రక్రియపై ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఎన్నికలు ఇంకా 3 ఏళ్ళు ఉంది ఎన్నికలకు. సో 3 ఏళ్ళు ఎన్నికలు ఉండగా ఇప్పటి నుంచే సర్ ప్రక్రియ ఎందుకు, దీనిపై అంత అవసరం ఏమొచ్చిందనే ఒక వాదన కూడా వస్తుంది. సో ఈ క్రమంలో భాగంగా ప్రతి పార్టీ అంటే సర్ ప్రక్రియ తమకు వ్యతిరేకంగా ఉంటుందని ఏ పార్టీలు అయితే సర్ ప్రక్రియ తమకు వ్యతిరేకంగా ఉంటుందని భావిస్తున్నాయో ఆ పార్టీల నుంచి ఒక అభ్యంతరకర పరిస్థితి వ్యక్తమవుతుంది. సర్ ప్రక్రియ ద్వారా తమ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు గల్లంతవుతాయనే ఆందోళన ప్రధానంగా వ్యక్తమవుతుంది. చూడాలి మరి ఏదైతే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు భయపడుతున్నాయో సర్ ప్రక్రియ ఏ పార్టీకి ఒక గండంగా మారుతాయన్నది ఒక ప్రధానంగా ఒక చర్చనీయాంశంగా మారింది.